కోర్ట్ మూవీ రివ్యూ శివాజీ అయితే అదరగొట్టేశాడు. ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మంచి అభిరుచితో సినిమాలు నిర్మిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు స్టార్ హీరో నాని. తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్ చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది చిత్రం. మరి సినిమా ఎలా మెప్పించిందో చూద్దాం. కోర్ట్ కథ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. టీనేజ్లో ఉన్న అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఆకర్షితులవ్వడం, తర్వాత వారికి పెద్ద షాక్ తగలడం, అబ్బాయి మీద ఎన్నో కేసులు పెట్టిన అమ్మాయి మావయ్య ఏకంగా పాక్సో కేసులో ఇరికించడం, అబ్బాయి జీవితం సర్వనాశనం అవుతున్న దశలో ఒక యంగ్ లాయర్ తన కేసును టేకప్ చేసి వాదించగలడం, ఇలా ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశాడు డైరెక్టర్. ఇలా ముందే కథ చెప్పేసి 2.5 గంటల పాటు ప్రేక్షకులు ఎంగేజ్ చేసి మెప్పించడం అంత తేలిక కాదు. కానీ కొత్త దర్శకుడు అయినప్పటికీ రామ్ జగదీష్ ఈ పనిని బాగా పూర్తి చేశాడు. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామాను అతడు నడిపిన తీరు ఈ సినిమాకి అతిపెద్ద బలం. పోక్సో చట్టం ఎంత ప్రమాదకరమో తెలియచేస్తూ అది దుర్వినియోగం అవుతున్న తీరును, ఆలోచన రేకెత్తించే సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దాడు. శివాజీ పోషించిన మంగపతి పాత్రతో సినిమాకు కావాల్సినంత ఇంటెన్సిటీ తీసుకురాగలిగాడు దర్శకుడు. కథలో కీలక మలుపు వచ్చే దగ్గర నుంచి సినిమాను ఆ పాత్రే డ్రైవ్ చేస్తుంది. నెగిటివ్ రోల్లో శివాజీ పాత్ర అదిరింది. హీరోయిన్ బంధువు మంగపతి పాత్రలో శివాజీ ఈ చిత్రంలో నటించారు. పరువు స్థాయి కోసం ఎంత దూరమైన వెళ్లే పాత్ర అతడిది. హీరోపై అనవసరంగా కఠినమైన చట్టాలతో కేసు పెట్టేది అతడే. ఈ పాత్రలో శివాజీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. స్టార్టింగ్ నుంచే నేరుగా కథలోకి వెళ్ళిపోవడంతో ప్రేక్షకులు త్వరగానే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. కానీ ఇందులో లవ్ స్టోరీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి మా ఫిల్మీ బౌల్ ఇచ్చే రేటింగ్ 4. ఈ సినిమా మీరు ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ.